పేరండి బాలాజీ అండి నాది. మీకు అన్నదాత సుఖీభావ పడిందా? పడిందండి. ఎంత పడింది? 7,000 పడింది. ఎలా ఉపయోగపడుతుంది మీకు? మాకు ఇప్పుడు వ్యవసాయం టైం కాబట్టి మామూలు విత్తనాలు వేసుకుంటా గానీ, మందులు వేసుకుంటా గానీ దేనికైనా ఉపయోగపడుతుంది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అసలు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 100% బాగుందండి. ఎందుకంటే చేసినా చేయకపోయినా దేశాన్ని తాగడ పెట్టకుండా ఉంటే చాలండి. ఒక మంచి పని అదే. సూపర్ 6 అమ్మ ఎలా ఉంది? సూపర్ 6 అంటే చేస్తున్నాం. మొన్న తల్లి వందనం అంటే అందరు పిల్లలకి వేసారండి. రెండోది రైతు భరోసా, రేపు బస్సులు వదులుతున్నారు అంటున్నారు. ఒక్కోటి చేసుకొస్తారు. ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి బాబు గారు ఇట్లా చేస్తున్నారండి. గ్యాస్ కూడా మొన్న అందరికి ఇచ్చారండి. అన్ని చేసుకుంటూ వస్తున్నారు. బాగా చేస్తున్నారు. బాబు గారికి మించిన ప్రభుత్వం అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉండదండి నాకు తెలిసి. ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉంది సంవత్సరాలలో? చాలా బాగుందండి. మాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి తల్లి వందనం పడింది, అన్నదాత సుఖీభావ పడింది, గ్యాస్ సంవత్సరానికి 3 బండ్లు 2 బండ్లు పడ్డాయి. ఇప్పటికి డిప్పులకి సబ్సిడీ మీద ఇంకా రాలేదు లేదని వస్తాయి. అవి కూడా పెట్టాము. రైతులకి అంతా ఉంది. మీకు ఎలా ఉపయోగపడుతుంది? అవి ఏదైనా ఇప్పుడు పంట వేసుకుంటాకి దుక్కులకి మందు కట్టలకు ఉపయోగపడతాయి సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? చాలా బాగుంది సార్. పోయిన గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. గతానికి ఇప్పుడు మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది సార్. రోడ్లు వేసారు. మా పోయిన గవర్నమెంట్ లో రోడ్లు కూడా లేదు, అన్ని గోతులు రోడ్లు. మా పోయిన 2014లో అన్ని సీసీ రోడ్లు వేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పోయిన లాస్ట్ గవర్నమెంట్ లో అయితే అసలు ఒక గుంట కూడా బొడవలేదు. మేము చేసామని వాళ్ళు సంకలు గుద్దుకున్నారు తప్ప ఏం చేసింది లేదు. ముందంటే అంతా ఏర్లు అయిపోతున్నారు. నిజంగా అట్లా అమ్ముతున్నారా? లేదు సార్, లేదు. అది అంతా అవస్థ. అదంతా షాపులు పెట్టి బాగా ఇచ్చేస్తున్నారు. అవస్థం సార్. వీళ్ళు వైసీపీ వాళ్ళు అంతా ఇది పుకారులు అయిపోయిందే గానీ అంత అవస్థం అది.